తప్పేంటిది? సరే కరెక్టే సార్ మీరు చెప్పింది. భారత రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్న మనకు హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను కాలరాయడానికి నువ్వెవరివి? నా హక్కు ప్రకారము, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రకారము ఈ సినిమాని తీసిన నేను. అంతేగాని ఇక్కడ మళ్ళా ఇంకోడో వచ్చి నన్ను భయపెట్టించడానికి ఇంకేమున్నది? మళ్ళా రజాకారులు పుట్టాలన్నా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? వద్దు కదా. హర్షిణి గారు వద్దా? కావాలన్నా? వద్దు కదా. వద్దు కదా అంటే మరి అందరి కళ్ళు తెరిపించడానికి ఈరోజు భారతదేశంలో 142 కోట్ల మంది జనాభా ఉన్నారు. దాంట్లో 100 కోట్ల మంది యంగ్స్టర్స్ లైక్ యూ, 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నోళ్ళు. మరి మీ అందరికి తెలవాలన్నా వద్దా? మళ్ళీ మీ అందరి బిడ్డల మీద, కొడుకుల మీద, మనమన్లు మునిమన్మల మీద మీ దాడులు జరగాలనా? రేపు మళ్ళీ దాడులు జరగొద్దంటే ప్రతి ఒక్క హిందూ మేల్కొనాలి, ప్రతి భారతీయుడు మేల్కొనాలి. హిందూ అని నేను స్పెసిఫిక్గా చెప్పను, ప్రతి భారతీయుడు మేల్కొనాలి. అందరము గంగా జమున తైజీబ్ అంటారు, అంటే అన్ని మతాల వారు ఒకే తాటిపై వస్తారు. రండి. మరి ఇప్పుడు బానిసత్వం అలా ఏం లేదు కదా సార్, మళ్ళీ రజాకార్ లాంటి వాళ్ళు వస్తారంటారా ఇక్కడ? 100% వదిలేస్తే వచ్చేస్తారు. రా ఏంది? ఏమన్నాడు మన దగ్గర ఉన్న ఒక నాయకుడు? ఏమన్నాడు? 15 నిమిషాలు పోలీస్ పక్కకు జరగండి, మేమేందో చూపిస్తాం భారతదేశానికి అని చెప్పలే ఒకడు. దెబ్బలు కూడా తిన్నాడు కదా, ఆల్మోస్ట్ పోయేటోడు బతికిండు కదా ఆ వ్యక్తి. హిందూ దేవుళ్లను చెడుగా తిట్టలే. ఎవరు కోనేవో భాగ్యలక్ష్మి. అరే భాగ్యలక్ష్మిని లక్ష్మి అంటావా? నేనేమైనా నీ దేవుణ్ణి ఏమైనా వేరే దురుద్దేశంతో ఏమైనా పలుకుతున్నానా? పలుకుతలేను కదా. పలుకుతున్నానా? నేను నీ తబర్రు తింటా, నీ మలీజా తింటా, నీ షర్బత్ తాగుతా. నువ్వు నా తిరుపతి ప్రసాదం తింటావా? తినవు కదా. తినకున్నా నాలో ఎంత ఉన్నదో చూడు సహనం. మరి ఇంత ఉన్నందుకు నీకెందుకు నొప్పి? సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాజీ మూమెంట్ అని. నాజీ మూమెంట్ జర్మన్స్ కూడా ఆ పేరు తలుచుకోవడానికి, హిట్లర్ పేరు తలుచుకోవడానికి బాధపడతారు. అది వాళ్ళకి ప్రోగా జరిగిన జర్మన్స్కి వాళ్ళ మాట తీసుకోవడానికే భయపడతారు. ఎందుకంటే జరిగిన మారన్ హోమం అలాంటి మళ్ళీ గుర్తు తెచ్చుకోకూడదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆ మారన్ హోమం గుర్తు చేయొద్దు అని. ఎగ్జాక్ట్లీ సేమ్ అలాంటిదే ఇక్కడ. దానికంటే ఇది దుర్మార్గమైనది. ఇది అంటే ఇప్పుడు ఇక్కడ స్వదేశస్తుల మీద జరపలే, ఆయన విదేశీయుల మీద జరిపిండు. ఈయన స్వదేశం, స్వరాష్ట్రం, సొంత కింగ్డమ్లో ఆయన ప్రజలు ఎవరైతే ట్యాక్సులు కట్టి రిచెస్ట్ మ్యాన్ నిజాం ఇన్ ద వరల్డ్ అంటే ఎవని అయ్య జాగిరా అవని తాతదా? కాదు కదా. ప్రజలు కట్టిన కప్పంతోనో సొమ్ముతోనో సర్కారీ రకంతోనే, ఆనాడు సర్కారీ రకం అంటుండే. ఎందుకంటే మేము కూడా వతందారులం. మా నాయన వరకు మాల్ పటేల్, పోలీస్ పటేల్, మా తాత, మా ముత్తాత అందరూ. దేర్ ఆర్ ఫొటోస్, హిస్టరీ అవైలబుల్ ఇన్ మై హౌస్, ఎవరు ఏం చేశారని. మా తాత లేట్ గూడూరు నారాయణ రెడ్డి, ఆయన పేరు నాకు పెట్టారు. ఆయన లాస్ట్ మ్యాన్ టు ఫైట్ విత్ రజాకార్స్. మీరు ఎవడు ఖాసిం రజ్వీతోని లాస్ట్ మ్యాన్ గూడూరు గ్రామంలో రోడ్డు మీద. ఆ తర్వాత బీబీనగర్ బ్రిడ్జ్ అని అక్కడ నుండి 1.5 కిలోమీటర్ తర్వాత పేల్చేశారు. ఇప్పటికి ఉన్నాయి, ఆనవాళ్ళు ఉన్నాయి. మా తాత మేనమామ ఈరోజు బ్రతుకున్నాడు, 98 సంవత్సరాలు. మేనల్లుని గురించి, ఆయన సొంత అక్క కొడుకు గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆయన బ్రతుకున్నాడు. ఆయన కూడా చెప్తాడు ఈరోజు కావాలంటే. ఆనాడు గూడూరు నారాయణ రెడ్డి అనే వ్యక్తి రజాకార్లతో ఏం పోరాటం చేసిండు. ఆయన వతందారు కాబట్టి ఎక్కడ ఏ స్వాతంత్ర సమరయోధుడు దానికి దీనికి రాసుకోలే. ఎందుకంటే ఆయన కూడా నిజాం దగ్గర పనిచేసినాడు. నిజాం ఆయన రాజ్యంలో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండే, వతందార్ అంటారు వాళ్ళని. పట్వారీ, మాల్ పటేల్, పోలీస్ పటేల్, 3 వ్యవస్థలు ఉంటాయి. పట్వారీ అనేటోడేమో రాయాలి ఖాతాలు, మాల్ పటేల్ ఏమో సర్కారీ రకం వసూలు చేయాలి, పోలీస్ పటేల్ అనే వ్యక్తి లా అండ్ ఆర్డర్ చూసుకుంటాడు. 4-5 గ్రామాలకో 8 గ్రామాలకు. ఆ ఖాందా నుంచి వచ్చిన నేను ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో జరిగిన అఘాయిత్యాలను ఒక చరిత్రను చిత్ర రూపంలో చూపిస్తే కొంతమందికి ఇబ్బంది. సార్ వాళ్ళు అంటున్నది ఏంటంటే ఇప్పుడు అంతా ప్రశాంతంగానే ఉంది కదా, ఈ సినిమా వచ్చి మళ్ళీ వాళ్ళలోని ఉద్వేగాన్ని నిద్రలేకపోతేమో అని. హైదరాబాద్ పోలీస్ ఈజ్ వెరీ క్యాపబుల్ పోలీస్. స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ కంటే కూడా పవర్ఫుల్ పోలీసు వాళ్ళు మన వాళ్ళు. వాళ్ళు తలుచుకుంటే ఎవడు కుయ్యి అనదు, మేక మే అనదు, కుక్క బోబో అనదు వీళ్ళు తలుచుకుంటే. సో వీళ్ళకి తెలుసు ఎవడు ఏంటిది అనేది. వాళ్ళని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది, ఏం చేయవలసిన అవసరం లేదు. ఓకే సార్, ఈ మూవీ రిలీజ్ అనేది ఇంటెన్షనల్గానే ఎలక్షన్స్ తర్వాత ప్లాన్ చేశారు అన్నది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు నేను క్యాండిడేట్ని, అప్పుడు నిలబడితే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అన్నారు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ ఎలక్షన్స్ అంటారు, ఏదో అంటారు, అనేటోళ్ళు అంటారు.
రజనీకాంత్ మొన్న ఏమన్నాడు, ఒక సినిమా ఒక ఫంక్షన్ సందర్భంగా అన్నాడు కదా, అట్లా అనుకుని మనం పోతుండాలి, అవన్నీ పట్టించుకోవద్దు. సార్ ఈ రిలీజ్ తర్వాత ఏమన్నా ఎవరైతే ఆపాలని చూస్తున్నారో వాళ్ళ వైపు నుంచి కొంచెం ముందుకు వచ్చిన డేరింగ్ స్టెప్ తీసుకుని ఏమన్నా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారనుకుంటున్నారా? చెప్పాను కదా, పోలీస్ విల్ టేక్ దేర్ రికోర్స్, వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు, దానికి నేను బాధ్యుని కాదు కదా. సినిమా తీస్తే కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది, కేరళ స్టోరీ వచ్చింది, అప్పుడు గిట్నే మాట్లాడారు, మరి ఏమైంది, ఏమైనా అయిందా? ఏం కాదు, ఊరికే తాటాకు చెప్పులు అంటారు వీటి, అట్లనే పోయి వెళ్ళిపోవాలంటే. అదంతా ఎందుకు, నాకు ఎన్ని థ్రెడ్స్ వచ్చినాయి అనుకున్నారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నేనేమో భయపడుతున్నాను ఏమన్నా? చెప్తారా మీరు దాని గురించి, థ్రెట్ గురించి? సరే, దాని గురించి ఏం మాట్లాడదు, వాళ్ళని నేను లెక్క పెట్టాను కాదు. గూడూరు నారాయణ గారికి థ్రెట్ కాల్స్ వచ్చినాయి అంటే ఏమన్నారు? ఇక అది వద్దు, ఎందుకు ఆఫ్ రికార్డ్ పెట్టుకుందాం, అది చాలా వచ్చినాయి, ఆన్లైనే వచ్చినాయి, నాకేం ఆఫ్ రికార్డ్ అనేది కాదు. ఆఫ్ రికార్డ్ ఐడెంటిటీ లేని థ్రెడ్స్ అంటారా? ఐడెంటిటీ లేని థ్రెడ్సా? వాళ్ళు ఎవరో ఐడెంటిటీస్ ఉన్నాయి, నంబర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ నా. నేను ధైర్యంగా నేనున్నా, నా బట్ పర్సన్ రివీల్ చేయకుండా అసలు థ్రెట్ ఏంటో చెప్పగలరా? చంపేస్తామన్నారు. చంపేస్తామన్నారా? నేను రెడీ, నేను రెడీ, నువ్వు కూడా రెడీయా అన్న? నేను రెడీ, నువ్వు రెడీ అయితే రా. బికాజ్ నేనైతే చరిత్ర రూపంలో దించి పెట్టేసినాక నేను హిస్టరీ నిలిచిపోతా కదా. నేనైతే ఆరిపోయిన దీపం కాదు కదా, ఒక ప్రాణం పోతుంది, కానీ నేనైతే ఆరను కదా. నా దీపం అనేది ఎప్పటికీ వెళ్తూ ప్రపంచం ఉన్నంతకాలం వెలుగుతూనే ఉంటుంది. దాన్ని ఎవడైనా ఆపగలుగుతాడా? ఇప్పుడు ఇది ఆర్కైవ్స్లోకి వెళ్తుంది, డొమైన్లోకి వెళ్తుంది, వెబ్ డొమైన్లకు. ఎవడైనా దాన్ని డిలీట్ చేస్తాడా? మొత్తం ఎక్కడికి వెళ్ళి తీస్తాడు? తీస్తే మళ్ళీ పెడతారు, అవునా కాదా? ఇదేదో కోవిడ్ రోగం కాదు కదా, సీజన్లో వచ్చింది పోయినట్టుగా. ఐ హ్యావ్ ప్రొడ్యూస్ ద మూవీ ధైర్యంగా, దమ్ము ధైర్యంతో. మళ్ళీ నా దేశంలో, నా రాష్ట్రంలో రజాకార్లు పుట్టొద్దు, అందరూ జాగరూకతతో ఉండండి అని ఒక సంకేతం ఇస్తున్నా. ఈరోజు యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎవరంటే భారతదేశం. భారతదేశంలో అందరం మంచి కలిసిమెలిసి బతుకుదాం, భరతమాత బిడ్డలుగా ఉందాం. ఈ దేశంలో ఎవడైనా, ఏ మతముడైనా పుట్టినోడు ఒక్కడే అని నేను అనడానికి సిద్ధము, తక్కినోడు అనడానికి సిద్ధమా? ఒకడే, ఎస్, కావాలంటే ఇచ్చిపుచ్చుకుందాం. ఆర్ యు రెడీ? ఆ విధంగా బతుకుదాం. మరి నువ్వు నేను హమ్ అని చెప్పి నువ్వెందుకంటావు, అవునా కాదా? అది రావద్దని నా ఆలోచన.